నాస్ట్రాడమాస్ నుంచి బాభావంగా వరకు అనేక మంది మూడో ప్రపంచ యుద్ధం తప్పదని చెప్పారు. అయితే ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. కాగా హర్యానాలోని పంచుకులకు చెందిన జ్యోతిష్కుడు కుశల్ కుమార్ మాత్రం తేదీలతో సహా మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో చెప్పారు. ఆయన జోస్యం ప్రకారం జూన్ 10, 18, 29 తేదీల్లో యుద్ధం మొదలవుతుంది. గ్రహాల గమనం స్థితి ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలపై ఈ వేద జ్యోతిష్కుడు జోస్యం చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాట్ స్పాట్లలో యుద్ధ పరిస్థితులకు సంబంధించి 2024 ఏడాదిలో చాలా ఆందోళనకరంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా మే 8 నాటికి కొరియా ద్వీపకల్పం, చైనా, తైవాన్, ఇజ్రాయెల్ సహా ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఉద్రిక్తతలు, నాటో దేశాల్లో పరిస్థితులు తీవ్రతరంగా ఉన్నాయని, కొందరు దేశాధినేతలకు ఈ పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందని, కొందరు తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది లేదా రాజీనామా కూడా చేయొచ్చని చెప్పారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనేది కుశల్ కుమార్ అంచనా. జూన్ 18, 2024 మంగళవారం నాడు గ్రహాల బలమైన ఉద్దీపన మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించేందుకు ఆస్కారం ఉందట. అయితే జూన్ 10, 29న కూడా ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు ఆయన. మరోవైపు కరీబియన్ ప్రాంతానికి రష్యా యుద్ధ నౌకలు, విమానాలు బయలుదేరాయి. రష్యా నౌకలు వెనిజువేలా, క్యూబా పోర్టులకు రష్యా వార్ షిప్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ ప్రాంతంలోనూ రష్యా వ్యూహ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న విషయం తమ దృష్టికొచ్చిందని, అయితే ఆందోళన చెందాల్సిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడి కార్యాలయం పేర్కొంది. మరోవైపు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధంలోకి తమ సైనికులను దించేందుకు తహతహలాడుతున్నారు. వారిచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా భూభాగంలో భారీ దాడులు చేస్తోంది. ఏదేమైనా నాటో దళాలు ఉక్రెయిన్లో పాదం మోపిన క్షణం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుంది. రష్యా ఇదంతా చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే పుతిన్ న్యూక్లియర్ దాడులపై ప్రకటనలు చేస్తున్నారు. ఆయన మాటలను పశ్చిమ దేశాలు లైట్ గా తీసుకుంటే యావత్తు ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చివరకు కుశల్ కుమార్ జోస్యం నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.